అయితే రాజుల గ్రామం అనగానే మనకు అందరికి గుర్తుకొచ్చే పేరు ముత్తగౌడు. అవును, మాజీ సర్పంచ్. ఈ విధంగా రైతుల కష్టాలను గుర్తించి అక్కడ రైతు వేదికను ఏర్పరచడం జరిగింది. అదేవిధంగా యువకుల కోసం క్రీడా ప్రాంగణము, గ్రామం మొత్తం చీకట్లో ఉంటున్నది కాబట్టి వాళ్ళకి అందరికీ వెలుగులో తీసుకురావాలన్న ఉద్దేశంతో విద్యుత్ ప్లాంట్ను, అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గల్లీ వాడవాడలో దాదాపు 70% అన్ని గల్లీలలో ఈ విధంగా డ్రైనేజ్లను, సీసీ రోడ్లను వేయించడం జరిగింది. ఇక అంతేకాకుండా గత 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడ చూసినా కూడా ప్రతి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల యొక్క ఇంట్లో వెళ్ళి వాళ్ళకి అందరికీ పరామర్శించి వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని వాళ్ళకందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కావచ్చు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కావచ్చు, ఎవరైనా హాస్పిటల్లో డబ్బులు లేక అక్కడ ఆపరేషన్ కోసం కానీ ఏదైనా అవస్థ పడుతుంటే వాళ్ళకు ఎల్ఓసీలు కావచ్చు, అంతేకాకుండా హైదరాబాద్, నిజామాబాద్ పెద్ద పెద్ద పట్టణాలకు ఏదైనా ఆసుపత్రిగా పరంగా వెళ్ళినప్పుడు వాళ్ళ తోడు వెళ్ళి వాళ్ళకి అందరికీ ఆదుకోవడం కావచ్చు, అంతేకాకుండా ఎవరికైనా పేదవాళ్ళకు పోలీస్ స్టేషన్లో కావచ్చు ఎవరికైనా సమస్య వచ్చిందంటే అందరికంటే ముందు నేను వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్యకు పరిష్కారం చేసే విధంగా ముందుకెళ్తున్నాను అని ఈసారి కూడా రెండవసారి కూడా మన ముత్తగౌడ్ గారు రాజుల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలవడం జరిగింది. కాబట్టి అతను చేసినటువంటి అభివృద్ధిని గుర్తించి ప్రతి ఒక్కరూ అతనికి భారీ మెజారిటీగా గెలిపించాలని కోరడం జరిగింది. అంతేకాకుండా రాబోయే కాలంలో ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉన్నది. కొన్ని గల్లీలలో సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్లు కావచ్చు, ఇంకా అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేస్తాను. ఈ 5 సంవత్సరాలు నా పాలన చూశారు. రాబోయే 5 సంవత్సరాలు మరోసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని అక్కడ ముత్తగౌడ్ గారు తెలపడం జరిగింది. ఇక మరోసారి రాజుల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సందగిరి శ్యామల ముత్తగౌడ్ గారు లేడీస్ పర్స్ గుర్తుతో మీ ముందుకు వస్తున్నారు కాబట్టి అభివృద్ధి చూసి మీ సేవకుడిగా భారీ మెజారిటీగా గెలిపించాల్సిందిగా మనవి.